మన ఇండస్ట్రీలో ఎంతోమంది బయట నుంచి వచ్చిన హీరోలు ఉంటారు. అలాగే తమ కుటుంబం ద్వారా సినిమాల్లోకి వచ్చిన నటులు కూడా ఉంటారు. ఎలా వచ్చినా కానీ ఎంతో కష్టపడి వాళ్ళ నటనతో ఇండస్ట్రీలో ఒక స్థానం సంపాదించుకుంటారు. అలా ఒక ప్రముఖ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కళ్యాణ్ చక్రవర్తి. కళ్యాణ్ చక్రవర్తి నందమూరి కుటుంబానికి చెందినవారు. ఎన్టీఆర్ గారి తమ్ముడు త్రివిక్రమ్ రావు గారి కుమారుడే కళ్యాణ్ చక్రవర్తి. తండ్రి పెదనాన్న సినిమా రంగంలో ఉండేసరికి చిన్నతనం నుండి కళ్యాణ్ చక్రవర్తి నటుడు అవ్వాలని అనుకున్నారట. 1986లో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన అత్తగారు స్వాగతం అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కళ్యాణ్ చక్రవర్తి. ఆ తర్వాత ఇంటి దొంగ, తలంబ్రాలు, మామ కోడళ్ళ సవా, మారణ హోమము, రౌడీ బాబాయ్, ప్రేమ కిరీటం ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు కళ్యాణ్ చక్రవర్తి చివరిగా 2003లో విడుదలైన కబీర్ దాస్ సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు. అయితే తాజాగా నందమూరి తారకరత్న చనిపోయినప్పుడు అంత్యక్రియల సమయంలో కళ్యాణ్ చక్రవర్తి గారు కనిపించారు. హైదరాబాద్ వచ్చిన ఆయన తారకరత్న నివాసం వద్ద కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్లను కళ్యాణ్ చక్రవర్తి పలకరిస్తున్న వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది. చాలా కాలం తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుత సినిమాల్లో తండ్రి పాత్రలకు సరిగా సరిపోతారు, మళ్ళీ సినిమాల్లోకి రావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే కళ్యాణ్ చక్రవర్తి కొడుకు పృథ్వీ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం, అలాగే కొన్ని సినిమాల్లో నటించిన కళ్యాణ్ చక్రవర్తి తమ్ముడు అయిన హరీన్ చక్రవర్తి కూడా ప్రాణాలను కోల్పోవడం, అదే ప్రమాదంలో త్రివిక్రమ్ రావు గారికి గాయాలవ్వడంతో కళ్యాణ్ చక్రవర్తి గారు తండ్రిని చూసుకుంటూ చెన్నైలోనే ఉండిపోయారు. తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ చక్రవర్తి మళ్ళీ హైదరాబాద్కి తిరిగి రాలేదు. చెన్నైలోనే వ్యాపారాలు చూసుకుంటూ ఉండిపోయారు. ఈయన సినిమాల్లో కొనసాగి ఉంటే పెద్ద స్టార్ అయి ఉండేవారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.